బగళాముఖి బగళాముఖి పీతాంబరధారి బగళాముఖి. జై జగన్మాత దేవి బగళాముఖి. ఓం హ్రీం బగళాముఖి వరదే సర్వసౌభాగ్యప్రదాయిని. సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ హ్రీం ఓం స్వాహ. ఈరోజు నేను మీ అందరితోటి ఓ ముఖ్యమైన విషయం మాట్లాడబోతున్నాను. అదేమిటంటే, చాలామంది వచ్చి నాకు చెప్తుంటారు, స్వామి మాకు చాలా భయంగా ఉంది, అన్నిటికీ భయపడుతుంటామని చెప్తారు. ఉద్యోగం చేస్తున్నాను, కానీ నా పై అధికారులు ఏదైనా అంటారేమో, ఉద్యోగంలోంచి తీసేస్తారేమో, వ్యాపారం చేసేంత డబ్బు కూడా ఉంది, కానీ వ్యాపారం చేస్తే ఏమవుతుంది, ఇలా ప్రతిదానికి భయం. కొంతమంది వచ్చి చెప్తుంటారు మా పిల్లలకి భయమండి అని. ఇంకొంతమంది అంటారు పరీక్షలు రాయటానికి వెళుతున్నప్పుడు, ఎగ్జామ్కి వెళుతున్నప్పుడు భయం వస్తే అన్నీ మర్చిపోతుంటామంటారు. అంతేకాదు, భయం కొందరికి ఇంట్లో ఒంటరిగా ఉండాలంటే భయం, ఒంటరిగా నడవాలన్నా భయం. ఇలా చాలామందికి భయం అనేది ఒక ప్రశ్నగా మారింది. నేను ఇదివరకే మీ అందరితోటి చెప్పటం జరిగింది, మనసుకి అధిపతి చంద్రుడు. భయం అనేది మనలో ఎక్కడ పుడుతుంది? మనసులోనే కదా, అవునా కదా? మనసులోంచే భయం పుడుతుంది. నిజానికి మనసు అనేది లేనే లేదు. ఉందా? ఒక నిర్జీవ శరీరాన్ని పోస్టుమార్టం చేసి అవయవాలు బయటికి తీసినప్పుడు అందరికీ పిలిచి చెప్పగలమా ఇది నా మనసు? మనసు అనేది ఒక ఏమని చెప్పచ్చు, ఒక అవయవం. అది మనకు లేదు. కానీ అందరూ చెప్తుంటారు మనసు మనసు అని. నిజంగానే మనసు అనేది ఒకటి ఉంది. ఇంతకీ మనసు అంటే ఏమిటి? మనసు అంటే అర్థమేమిటంటే, అది మనలోని థింకింగ్, మనలోని ఆలోచనలు, మనలోని భావనలు. ఆ ఆలోచనలకు రూపాన్ని కల్పించే ఓ భావన, అదే మనసు. ఆలోచనలకు రూపకల్పన చేస్తే మనకు కనిపించే భావనే మనసు. అందుచేతనే మనసు పర్మనెంట్గా ఉండదు. ఇప్పుడు కొంతకాలం ఓ ఇద్దరు బాగా కలిసి ఉంటారు, ఆ తర్వాత బద్ధశత్రువులుగా మారిపోతారు. ఇవన్నీ కూడా ఆ మనోనిలయంలో జరుగుతుంటాయి. ఈ మనోనిలయం మనలో భయాన్ని సృష్టిస్తుంది. ఒక వ్యక్తి జాతకంలో మనసుకి అధిపతి చంద్రుడే, మనోకారకుడు చంద్రుడు అంటూ ఉంటారు. ఆ చంద్రుడు జాతకం ప్రకారం బలహీనంగా ఉంటే, అదేవిధంగా రెండవ స్థానం లగ్నం, ఈ మూడు ఎప్పుడు కూడా జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఒక గ్రహాన్ని చూసి జాతక ఫలం చెప్పడం మూఢత్వం, అవునా కదా? ఇప్పుడు రాశిలో 3 గ్రహాల యొక్క ప్రభావం, ఈ మూడింటిని సరిగ్గా పరిశీలించినప్పుడు చెప్పబడేదే నిజమైనటువంటి ఫలం. అంటే లగ్నాధిపతి, రెండవ స్థానంలో చంద్రుడు. ఈ మూడింటిని జత కలిపి చూస్తే అతని యొక్క మనోబలమేంటో తెలుస్తుంది. ముఖ్యంగా చంద్రుడు, మనసుకి అధిపతి అయినటువంటి చంద్రుడు నీచ స్థితిలో ఉంటే, బలహీనపడి గనక ఉంటే, మీ జాతకంలో చంద్రుడు బలహీనపడి ఉంటే, ఒకటి మనోవ్యాధి ఉంటుంది. ఈ భయమని చెప్పబడేది కూడా ఓ విధమైన మనోవ్యాధే. కొందరు తమ నీడను చూసే భయపడతారు. ఇంట్లో ఎవరో ఉన్నారనుకుని, ఎవరు ఉండరు, తనే ఉంటాడు, కానీ ఎవరో ఉన్నారు స్వామి. ఇలాంటి వారిని చాలా త్వరగా ఈ మంత్రతంత్రాలు చేసేవారు మోసం చేస్తారు. నీకు చేతబడి చేశారు అంటారు. ఇప్పుడు చేతబడి లేదు అని నేను చెప్పట్లేదు, కానీ 99% భయం అనేది మనిషిలోని మూఢనమ్మకమే. ఊరికే ఒక వ్యక్తి ఇంట్లో ఒక కుంకుమ పూసిన నిమ్మకాయని కట్ చేసి దానికి పసుపు కుంకుమ అద్ది 2 పూలతో తన ఇంటి ముందు పడేయండి, మరుసటి రోజే మంత్రగాడి దగ్గరికి వెళ్ళి ఎవరో నాకు చేతబడి చేశారు అంటాడు. మనోబలం ఉన్నవాడు వాటిని తీసి పడేసి తన పని మీద తను వెళ్ళిపోతాడు. అదేవిధంగా చాలామంది, కొందరు మనకు బాగా కావలసిన వాళ్ళు ఉంటారు. ఒక డెడ్ బాడీ పక్క రూంలో పడి ఉంటుంది, ఇతను ఆ రూమ్ వైపే వెళ్ళడు. అయ్యో నేను వెళ్ళను, నాకు భయం, అలా అని చెప్తుంటారు. మరణించినటువంటి ఆ దేహం మనల్ని ఏమీ చేయదుగా, ఓ పాషాణం లాంటిది. పాషాణం అంటే తెలుసుగా, ఒక బండరాయి. అది అసలు మనల్ని ఏమీ చెయ్యదు. ఆత్మ అనేది ఒకటి ఉంది, కానీ అది మనల్ని స్పృశించలేదు. ఆత్మ అని చెప్పబడేది ఎలాంటిది అంటే పొగలాంటిది.
ఇప్పుడు మీరు చూసుంటారు ఊటీ కొడైకెనాల్ లాంటి ప్రదేశాలలో అక్కడ పొగమంచు ఉంటుంది. అది మన కంటికి కనపడుతుంది, కానీ చేత్తో పట్టుకోగలమా? అలాంటిదే ఈ ఆత్మ యొక్క స్వరూపం. అందుచేతనే ఆత్మని అరూపి అంటూ ఉంటారు. అరూపి అంటే ఎటువంటి రూపం లేనిది అని అర్థం. ఆత్మలు అరూపాలు, ఎటువంటి రూపం లేనటువంటివి అలా అని చెప్తా. అంటే ఈ ఆత్మలు మనల్ని అంటే పొగమంచులా మారి ఒక్కోసారి మనకు అవి కనిపించే ప్రయత్నం చేస్తాయి. వాటిని చూసినప్పుడు మనోబలం లేనటువంటి వ్యక్తులు భయపడుతుంటారు. కొంతమంది మీరు చూసుంటారు, ఇప్పుడు దయ్యం పట్టి ఆడుతుంటారు కదా, ఒంటికి దయ్యం పట్టింది, పిశాచి పట్టింది. నిజానికి అలాంటివేవీ లేవు. బాగా అర్థం చేసుకోండి. ఇది కేవలం ఓ భావన. వాళ్ళు అనుకుంటూ ఉంటారు నా శరీరానికి ఏదో పట్టింది అని. ఇప్పుడు ఓ గ్లాసులో పూర్తిగా నీళ్లున్నాయనుకోండి. ఆ గ్లాసులో నిండుగా నీళ్లున్నప్పుడు మరో గ్లాసు నుంచి నీళ్లు తీసుకుని పోయగలమా? లేదుగా. ఒక బాటిల్, అందులో ఫుల్లుగా రంగు నీళ్లు పోసుంచాం. మరో బాటిల్లో మరో కలర్, ఇందులో రెడ్ ఉంది, ఇందులో గ్రీన్ ఉంది. ఇందులో గ్రీన్ నింపగలమా? లేదు. ఎందుకని? ఇది ఫిల్ అయి ఉంది, ఫుల్గా ఉంది. అదేవిధంగా ఒక శరీరంలో ఓ ఆత్మ ఉన్నప్పుడు ఆ ఆత్మ ఆ శరీరాన్ని వదిలి బయటకు వెళ్లకుండా, విడిచిపెట్టి వెళ్లకుండా మరో ఆత్మ అందులోనికి ప్రవేశించలేదు. అంటే నాకు దయ్యం పట్టింది, అలాగే పిశాచి పట్టింది, దేవుడు ఒంటి మీదకు రావటం కూడా అబద్ధమే. అలాంటివేం జరగవు. నేను చెప్తున్నాను, మీరు వినండి. మీరు చాలా ప్రదేశాలకు వెళ్ళుంటారు. కొంతమంది చెప్తారు భగవంతుడు పూనాడు, అమ్మవారు పూనింది అని. ఏమండి, చదువుకున్న వారి ఒంటి మీదకు ఏదైనా ఇలా ఆవహించడం జరిగిందా? ఆలోచించి చూడండి. ఇప్పుడు ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, ఇలా ఎవరి ఒంటి మీదకైనా ఆత్మలు ఆవహించడం మీరు చూశారా? ఇవి 10 లోపు చదివిన వాళ్ళనే ఆవహిస్తూ ఉంటాయి. ఆలోచించి చూడండి. ఇదంతా కూడా ఓ మనోవ్యాధి. కొందరికి దైవం పూనింది అనే భావన ఉంటుంది, మరికొందరికి దయ్యం పట్టుకుంది అన్న భావన ఉంటుంది. ఇవి రెండూ ఒకే చట్టంలో ఉన్నవి. మనోబలం లేనివారికే ఇలాంటి భావనలు ఉంటాయి. ఇప్పుడు మనోబలం మనకు జాతక ప్రకారం లేదు అంటే, ఒకటి, అది భయంగా పరిణమిస్తుంది. ఆ యోగం అంటే ఇక్కడ భాగ్యమని కాదు, గ్రహాలు పరస్పరం చూసుకోవటం, జత కావటం వల్ల ఏర్పడే ఆ పొజిషన్. అందుకే దాన్ని యోగం అంటూ ఉంటాం. జ్యోతిష్ శాస్త్రంలో అలాగే అంటూ ఉంటాం. ఈ గ్రహయోగాలు వచ్చి అదేమిటంటే, చంద్రుడు మైనస్లో ఉంటే, పాపగ్రహాలు ఉన్నా, హీనస్థితిలో ఉన్నా మనలో భయం ఉంటుంది. ఆత్మస్థైర్యం లేనటువంటి వ్యక్తి అయి ఉంటాడు. కొందరు ధైర్యం లేనటువంటి వారు, కొందరికి ఆత్మస్థైర్యం ఉండదు. కొందరికి అనుమానం ఉంటుంది. భార్య మీద అనుమానం, అమ్మ మీద అనుమానం, అలాగే నాన్న మీద కూడా. వాడు ఇది చేశాడు, అది చేశాడు, ఆవిడ చేతపడి చేయించింది, ఇలా వేల కొద్దీ అనుమానాలుంటాయి. ఇలాంటివన్నీ ఏర్పడడానికి కారణం మనోబలం లేకపోవటమే. మనోధైర్యం ఉంటే, ఆత్మస్థైర్యం ఉంటే జీవితంలో మనం విజయం సాధించగలం. ముందు మనలో అదుండాలి. జీవితంలో విజయం సాధించడానికి ఎన్ని కష్టాలొచ్చినా సరే, మనోబలం లేకపోతే అంతే. మనోబలం ఉండి తీరాలి. మనోబలం ఉండాలి అంటే జాతకంలో చంద్రుడు బలంగా ఉండాలి. అంటే జాతకం ప్రకారం నేను చెప్పినట్టు మీ జాతకంలో ఇలాంటి అనుభవాలు గనక మీకు ఎదురైతే ఖచ్చితంగా మీ జాతకాన్ని తీసి చూడండి. అందులో చంద్రుడు బలహీనంగా ఉంటాడు. చంద్రుడు బలహీనపడడానికి కారణం అమావాస్య ఉంది కదా. అమావాస్య నుండి 8వ రోజు అంటే అష్టమి అంటారు. అంటే ఇది అమావాస్య నుంచి 8వ రోజు, అది అష్టమి. దీనిని శుక్లాష్టమి అని కూడా అంటారు. శుక్లాష్టమి నుంచి పౌర్ణమి వరకు, అంటే పౌర్ణమి తర్వాత మరో అష్టమి కూడా వస్తుంది. అది కృష్ణ అష్టమి. కృష్ణపక్షంలో వస్తుంది గనక అది కృష్ణాష్టమి. అంటే మీ జాతకంలో ఆ చంద్రుడు శుక్లాష్టమికి కృష్ణాష్టమికి మధ్యలో ఉన్నవాడైతే ఆ చంద్రుడికి బలముందని అర్థం. లేదు అంటే బలం లేనటువంటి చంద్రుడు. మీకవన్నీ అక్కర్లేదు. మీకలాంటి భావనలు కలిగినా, మనసులో మనోవ్యాధి ఉందని తలచినా మీకు చంద్రుడు నీచ స్థితిలో ఉన్నట్టే. దీనికి మానసమిత్రవటకం అనే ఔషధమే ఉంది. అదేవిధంగా మానసమిత్ర హోమం అనేది కూడా ఉంది. మానసమిత్రవటకంలో వాడేటువంటి ఔషధాలతో హోమం చేయటం ద్వారానే దీనికి దానికి
దీనిని మందులా వాడతాం, దీనిని మంత్రంగా వాడతాం. రెండింటినీ వాడచ్చు. ఇదివరకటి రోజులో మందు మంత్రం అని చెప్పేవాళ్ళు కదా. కొన్ని పద్ధతుల్లో మంత్రం ఒకేలా ఉంటుంది, కానీ మంత్రాల పద్ధతి మారితే బలం కూడా మారుతుంది. మనం పురాణాల్లో చూసి ఉంటాం కదా, రాముడు విల్లు సంధిస్తాడు. ఒక మంత్రాన్ని జపించి విల్లుని సంధించినప్పుడు అక్కడ భయంకరంగా నిప్పు కురుస్తుంది. ఇదే ఆగ్నేయాస్త్రం. మళ్ళీ మరో బాణాన్ని తీసుకుని ఓ మంత్రాన్ని జపించి సంధిస్తే అక్కడ జలం వస్తుంది. ఇదే వరుణాస్త్రం. అంటే అస్త్రం ఒకటే, మంత్రం మారినప్పుడు ఫలం కూడా మారుతుంది. అదే విధంగా పద్ధతులు మారినప్పుడు మంత్రం ఒక్కటే అయినా ఫలితాలు మారుతాయి. ఇప్పుడు మనోబలం లేకపోతే, భయం ఉంది అంటే దానిని మార్చుకోవటం కోసం మనోబలాన్ని పొందటానికి పరిహారాలు చేయాల్సి ఉంటుంది. ఆ పరిహారాల్ని మీరు ఇప్పుడు మెడిసిన్ లాగా తీసుకోవచ్చు, ఈ విధంగా హోమంలాగా కూడా చేయొచ్చు. ఏది ఏమైనా దానికి ఫలితం ఉండి తీరుతుంది. కానీ ఆత్మీయంగా చేస్తే దాని ఫలితం శాశ్వతంగా ఉంటుంది. ఎందుకంటే జాతకంలో ఉన్న ఓ ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు తలనొప్పి వస్తుంది, దానికో సారడాన్ని వేసుకుంటే తలనొప్పి మాయమవుతుంది. కానీ అది శాశ్వతంగా ఎందుకు వస్తుందో తెలియాలంటే జాతకం చూడాలి. దానికి పరిహారం చేసుకుంటే ఇది మరోసారి మీకు రాదు. అంటే పర్మనెంట్ అయిన సొల్యూషన్, అంటే శాశ్వత పరిష్కారం మనకు దొరకాలంటే జాతకం చూసి పరిహారం చేయించుకోవడం చాలా మంచిది. గతంలో తీసుకుంటే మన ఋషీశ్వరులు ఆయుర్వేదాన్ని కనిపెట్టారు కదా. ఆ ఆయుర్వేదంలో ఎలాగంటే, ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఆయుర్వేద పండితులందరూ కూడా జ్యోతిష్శాస్త్రం చదివిన వారే. వారు వెంటనే అడుగుతారు, మీ నక్షత్రం ఏంటి, మీ వయసు ఎంత? ఆయన వెంటనే క్యాలిక్యులేట్ చేసి ఈ దశాకాలం నడుస్తుంది గనక ఇతనికి ఈ మందు పడుతుంది అని అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు అంటే ఆ వ్యాధికి కావలసిన మందు, గ్రహదోషానికి అవసరమైన మందు కలిపే ఇస్తూ ఉంటారు. వాతం, కఫం, పిత్తం ఈ మూడు మన దేహంలో ఉంటాయి. ఈ మూడు స్థితులు సరైన మోతాదులో శరీరంలో లేకపోతే మనకు వ్యాధులు 99% వ్యాధులు వస్తుంటాయి. వీటిని కంట్రోల్ చేయగలిగినవే ఈ మంత్రాలు, వాటి పద్ధతులు కూడా. అలా చేస్తే మనకు కేవలం మనోబలం మాత్రమే కాదు, కాయబలం చేకూరుతుంది. కాయం అంటే శరీరం అని అర్థం. ఇలా మనసుకి, శరీరానికి, మనకి బలం చేకూరాలి అంటే ముఖ్యంగా కొంతమంది చాలా వయసు అయినప్పటికీ చాలా తెంపుగా ఉంటారు, పసిపిల్లల్లా ఉంటారు. వాళ్ళు మాట్లాడే తీరు కానీ ఏమంటారు, వాళ్ళ మూమెంట్స్ అన్నీ కూడా అలా ఉంటాయి. దాని గురించి ఏం చెప్పచ్చు? వాళ్ళకి మనోబలం ఉంటుంది, వాళ్ళ మనసుకి వయసు రానే రాదు. కొంతమందికి చాలా చిన్న వయసే ఉంటుంది, కానీ వృద్ధుల్లా వాలిపోతారు. ఎప్పుడు చూసినా వాళ్ళు తమపై తమకు నమ్మకం లేకుండా ఉండిపోతారు. దానికి కారణం వారికి మనోబలం లేకపోవటమే కారణం. వీటన్నిటికీ జాతకం చూసి చంద్రుని యొక్క శుభదోషాలు, ఆ నీచ ఫలాలు కనుక్కొని వాటికి పరిహారం చేసుకుంటే తప్పకుండా భయం అనే వ్యాధి, అది వ్యాధే. భయం అంటూ ఉంటే అది మనోవ్యాధే. 100% సందేహం లేదు. భయం అంటే అది ఒక మనోవ్యాధి. దాన్ని మార్చడానికి మానసమిత్ర హోమం గనక చేస్తే అది పరిపూర్ణంగా వెళ్ళిపోవడమే కాక మళ్లీ రాదు. జై జగన్మాతా దేవి బగళాముఖి. సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ హ్రీం ఓం స్వాహ.